నమస్తే అండి. నమస్తే అండి. అసలు జ్యోతిష్యం అంటే ఏంటండి? మామూలుగా ఇది ఒక నమ్మకమా? లేకపోతే శాస్త్రమా? జ్యోతిష్కం అనేది ఒక వెలుగు. మానవ జన్మలో ఎన్నో కష్ట నష్టాలు పడతా ఆర్థికంగా అన్ని విధాల్లో ఉండి ఒక తెలియనటువంటి ఒక చెడు జరుగుతున్నప్పుడు జ్యోతిష్కం ఉన్నది, ఈ జ్యోతిష్కం తెలుసుకుంటే మంచి మార్గంలోకి వెళ్తాము, ఈ చెడు ఆగిపోతుంది, గురువులను సంప్రదించాలి, పండితులను సంప్రదించాలి అని మానవుడికి ఫస్ట్ ప్రథమంగా వచ్చే ఆలోచన అన్నమాట. ఆ ఆలోచనతో పండితులు ఏదైతే చెప్తారో అతని యొక్క జీవన విధానాన్ని, అతని యొక్క జాతకరీత్యా, ఆయన యొక్క టైమింగ్స్ని బట్టి వాళ్ళు 4-5 విధానాల్లో చెప్తారు. ఆ చెప్పిన విధానాల్లో ఒకటి వాస్తుశాస్త్రంగా కరెక్ట్ చేసుకోమంటారు, 2 అతని జాతకరీత్యా ఏం చేయాలి, ఏ దానం చేయాలి, ఏం చేయాలి, 2 3 జాతిరా ఏం ధరించాలి, 3 విధానాలు చెప్తారు. 4వది ఏంటంటే కాస్త గోవుకి సంబంధించింది ఏదన్నా పరిహారం, యజ్ఞం, హోమం ఇవన్నీ చెప్తారు. ఈ వీటిల్లో అతనికి ఏది చేయగల శక్తి ఉంటే ఆ శక్తి ద్వారా చేసుకుని మంచి మార్గంలోకి వచ్చి తన జీవితంలో ఒక చక్కని చైతన్యం మార్పు చెంది వెలుగులోకి వెళ్తాడు. ఇవన్నీ జరగటానికి కారణం రాంగ్ రూట్లో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జ్యోతిష్కం అనేది తెలుసుకోవటం వల్ల, మహనీయుల యొక్క వాక్కు వినటం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం వల్ల అతని జీవితం అనేది చక్కని వెలుగు మార్గంలోకి ప్రయాణం చేస్తాడు. దీనివల్ల అది 10 మందికి ఉపయోగపడతాడు, తనకు తాను కూడా వృద్ధిలోకి వస్తాడు. జ్యోతిష్కంలో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం ఇది. పూర్వీకుల అనాది కాలం నుంచి ఎంతో అనుభవంతో మానవుడి యొక్క కష్ట నష్టాలను, సుఖశాంతులను అన్నీ చూసి అనుభవం మీద లోక కళ్యాణం కోసం, మానవాళి విపత్తు జరగకుండా ఉండటం కోసం మహనీయుల యొక్క వాగ్దానాలు, వాళ్ళ యొక్క ప్రవచనాలు, వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా వాళ్ళ లోక కళ్యాణానికి పాటుపడ్డారన్నమాట. దీనివల్ల జ్యోతిష్కం అనేది ప్రతి ఒక్కడు నమ్మినా నమ్మకపోయినా పరిస్థితికి అనుగుణంగా గురువులను ఆశ్రయించి ఈ జ్యోతిష్కం అనేది చెప్పించుకోవటం, ఆచరించడం వల్ల మంచి శుభయోగాన్ని పొందారు తప్ప ఎక్కడ కూడా చెడుని ఆపింది కానీ చెడు జరగలేదు. ఓకే, జ్యోతిషం వల్ల మంచి జరుగుతుందో లేదో తర్వాత సంగతి ఏమో, చెడు అయితే జరగదు. జ్యోతిషం ఫాలో అవ్వడం మంచిదంటారు. మంచిది. మరి లైక్ సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా జ్యోతిష్యం అంటే లేదు, ఇదంతా సైన్సేనని అంటారు. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటారు? శాస్త్రమా, నమ్మకమా? ఇప్పుడు జ్యోతిష్కులు చెప్పేది అద్భుత కల్పన అంటారు వాళ్ళ భాషలో. ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఇది క్రిటికల్ అండి అంటాడు. ఉండొచ్చు, మనిషి పోవచ్చు, కానీ మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తాడు లాస్ట్లో వాక్యం, అతను బతకడం అనేది చాలా తక్కువ ఛాయిసెస్ ఉంటుంది, కానీ మా పద్ధతిలో మేము దాన్ని ఫైట్ చేసి దాన్ని ఎట్లాగైనా సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాము, తర్వాత మేము చెప్పలేమంటాడు. అతను కరెక్ట్గా ప్రయత్నం చేసిన తర్వాత అతను బతుకుతాడు. బతికినప్పుడు అతను ఏం చెప్తాడంటే ఫస్ట్ డాక్టరు ఏ దేవుడి దేవల్లో బతికాడు అంటాడు. అసలు డాక్టరే చెప్తాడు ఫస్ట్. అంటే సైంటిఫిక్ రీజన్లో, మెడిసిన్ విధానంలో ఎక్కడ అవకాశం ఉండదు మనిషి బతకటానికి. ఓకే, అక్కడ కూడా అది ఉండదన్నమాట. అతని థియరీలో పల్సు, రెసిస్టెన్స్ అన్నీ మొత్తం వెరిఫికేషన్ చేసుకుని హీ వాజ్ అన్ఫిట్, ఇతను అన్ఫిట్, ఇతను బతకడు, వేస్ట్, కానీ ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే అది సక్సెస్ఫుల్ అయ్యి విజయవంతమయ్యి బతికాడో అప్పుడు చెప్తాడు ఏ నోటితో ఆయన చెప్పాడో బతకడని, ఏ దేవుడు కాపాడాడు, ఎందువల్ల అతను బతికాడు, ఈ సక్సెస్ అని చెప్తాడు. అట్లా వస్తుంది అనమాట. సో అక్కడ జ్యోతిషం ఉందంటారు. అక్కడ కూడా డాక్టర్ కూడా విశ్వసిస్తాడు, జ్యోతిష్కాన్ని విశ్వసిస్తాడు. ఒక తెలియని అద్భుతమైనటువంటి ఒక శక్తి దైవము అంటారు. దైవాన్ని నువ్వు చూసావా, నేను చూసి ఎవరు చూడలా. ఇది ఒక తెలియనటువంటి ఒక మెరాకి, అద్భుతం. మరుక్షణం ఏంటో మానవ జన్మ తెలియదు, కానీ దేవుడు అనేటువంటి ఒక పదాన్ని పెట్టి, ఒక విగ్రహాన్ని పెట్టి మానవుడిని కంట్రోల్ చేశారు. ఓకే, రాక్షసత్వం లేకుండా హ్యుమానిటీ గ్రౌండ్, మానవత్వంగా మానవుడిని కంట్రోల్ చేసి ఒక గుడి, ఒక విగ్రహం, ఓపెన్ ప్లేసు, బాగా ఆక్సిజన్ వచ్చేటట్టు ఆ విగ్రహం దగ్గర ఒక యంత్రాన్ని పెట్టి, ఆ యంత్ర రాగి ఎప్పుడు కూడా రాగి వస్తుంది, ఆ రాగి మీద చెక్కిన బీజాక్షరాలు మన మైండ్కి వెంటనే కనెక్షన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మైండ్ సెట్గా అది సెట్ అయిపోతే ఆ ప్రకృతి, ఆ యొక్క యంత్రబీజం యొక్క పవరు మానవుడికి నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంతత వస్తుంది. అబ్బా గుళ్ళోకి వెళ్ళగానే ప్రశాంతం వచ్చింది అంటాడు.
అక్కడ ఏది నివేదన పెట్టినా కూడా కొబ్బరి తింటే బ్రెయిన్ మీద మంచి ఫలితాలు ఉన్నాయి, బ్రెయిన్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట కొబ్బరి తింటే. కొబ్బరి నీళ్ళు తాగితే బాడీ ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఏ ప్రసాదం తిన్నా కూడా అన్నీ కూడా తోనపాకులో 9 ఔషధాలు ఉన్నాయి. తాంబూలం ఇచ్చినా, అరటిపండు తిన్నా, ఒక్క తిన్నా డైజెషన్కి ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ రీజన్లో వీడు దేవుడు అనే ఒక గుడి నిర్మాణం చేసి విగ్రహం పెట్టి ఒక యంత్రం పెట్టి మానవుడి యొక్క లోక కళ్యాణం కోసం మహనీయుల అనుభవంతో పెట్టారు కాబట్టి అది సర్వం కూడా క్షేమతారకము, ఉభయులకి కూడా మంచి శుభయోగం. ఆరోగ్యరీత్యా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలు కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాడు మానవుడు. ఓకే, దేవుడికి పెట్టే నైవేద్యంలో ఉండే అన్ని ఇట్లా కూడా కూడా సైన్స్ అది పరంగా కూడా science- సైన్స్ పరంగా కూడా మనుషులకు ఉపయోగపడతాయి. 100% అన్నమాట. ఓకే, సో కాబట్టి అది జ్యోతిషాన్ని అందరూ నమ్మాలంటారు. నమ్మాల్సింది. నమ్మాలంటే ఈ పరిస్థితికి ఇప్పుడు ఎంతటి వాడైనా సమస్య వచ్చినప్పుడు దేవాలయానికే వెళ్తాడు, ఆసుపత్రికి వెళ్తాడు. ఆసుపత్రిలో దేవాలయానికి వెళ్ళినా, ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ జరిగే ట్రీట్మెంట్ మాత్రం ఆ యొక్క ఫలితాలని విశ్వసిస్తాడు. ఓకే, ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు అనేటువంటి మనసుతో వెళ్ళేటప్పుడు ఏమని వెళ్తాడు, నాకున్నటువంటి ఈ కంప్లైంట్ ఎట్లా పరిష్కారం కావాలని అడుగుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ మెడికల్ సెక్షన్గా వచ్చేస్తాడు. ఈ రెండు కూడా అవినాభావ సంబంధంతో పూర్వీకులు పెట్టారు. పూర్వీకులే వచ్చేసింది. అప్పుడు అతను విజయవంతం అవుతాడు, సక్సెస్ అవుతాడు. ఓకే, అది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు జ్యోతిషంలో రకరకాలు ఉంటాయి, లైక్ నవరత్నాలని కానీ రత్నాలు రంగు రాళ్ళు యూజ్ చేయడం అని అంటారు, ఈ రకమైన వస్త్రధారణ ఇవన్నీ అంటారు. వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు మనం ఇంకొకటి కూడా అందరికి కూడా ఒక ఇది ఉంది, చాలామంది అంటుంటారు ఈ రంగు దుస్తులు వేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది, ఈ రంగు దుస్తులు వేసుకుంటే. రంగులో అంటే మనం వేసుకునే దుస్తులు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారా? ఇప్పుడు మనం సప్తవర్ణాలు అన్నాడు, సప్త సముద్రాలు, సప్త మహర్షులు, సప్తాహం అన్నాడు. ఈ ఆదివారం ఇప్పుడు ఆదివారం వచ్చింది, రవి సూర్యుడు ఉంటాడు, అందుకని ఎరుపు వస్త్రం ధరించమన్నాడు. సోమవారం చంద్రుడు ఉంటాడు, తెల్లని వస్త్రం ధరించమన్నాడు. మంగళవారం కుజుడు, ఎరుపు వాడుకోమన్నాడు. ఆదివారం ఎరుపు వస్తుంది, మంగళవారం ఎరుపే వస్తుంది. మళ్ళీ బుధవారం వచ్చేటప్పటికల్లా గ్రీన్ ఆకుపచ్చ కలర్ ధరించమన్నాడు. గురువారం వచ్చేటప్పటికల్లా తెలుపు పసుపు రెండు ఉపయోగించుకున్నాడు, గురుబలం ఉంటుందండి. శుక్రవారం కూడా మళ్ళీ పసుపే, శుక్రవారం కూడా పసుపే అమ్మవారి సంబంధించి. శనివారం వచ్చేటప్పటికల్లా శాటర్న్ శని ప్రభావం ఉంటుంది కాబట్టి థిక్ బ్లూ, స్కై బ్లూ, బ్లాక్ ఉపయోగించుకోమన్నాడు. వీటి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు యొక్క గ్రహస్థితి మనకు అనుకూలంగా పాజిటివ్గా, నెగిటివ్ని కట్ చేస్తే పాజిటివ్గా అతను సక్సెస్ఫుల్ డేగా ఉంటాడనమాట. ఇప్పుడు చంద్రుడు ఉంటాడు సోమవారం, అది నీలం ధరించాము, నీలం నెగిటివ్, నెగిటివ్, పాజిటివ్ కాదు. ఎప్పుడైతే చంద్రుడు ఉన్న చోట తెలుపు ఉన్న చోట నలుపు ధరించాడో అనుకోనటువంటి బ్యాడ్ సంఘటనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కొని తెచ్చుకున్నట్టు, యాక్సిడెంట్ అవ్వటం, పర్సు పోవటం, కారు ఇది అవ్వటం, ఏదో ఒకటి డ్యామేజ్ మైనస్ పడతా ఉంటుంది. అదే చంద్రుడు ఉంటే మైనస్ కూడా ప్లస్ అవుతూ ఉంటుంది. శుభయోగంగా మనసు చెప్తూ ఉంటుంది, ప్రశాంతంగా, చల్లగా, స్టెబిలిటీగా, కాన్సన్ట్రేషన్గా ఉంటాడు అనమాట. సోమవారం తెల్ల చంద్రుడు, ఓకే, మంగళవారం ఎరుపు, ఓకే, బుధవారం గ్రీన్, గురువారం వైట్, శుక్రవారం ఎల్లో, శనివారం బ్లాక్, బ్లూ ఫస్ట్ ప్రిఫరెన్స్, బ్లూ ఉంటుంది అనమాట. ఇట్లా ఇవి ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు రాబోయేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. మంచి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు మనిషి ప్రయాణం చేస్తాడు. ఓకే, రంగుల గురించి ఇది. ఓకే, మనం ఈ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మంచి రిజల్ట్ ఇది అనుభవించి ఎంతో అనుభవంతో మహనీయులు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. మానవ మనుగడకి ప్రపంచంలో సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జనరేషన్లో రాబోయే తరాల వాళ్ళకు కూడా ఈ యొక్క వాక్యాలు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చి వెళ్ళినటువంటి మహనీయుల యొక్క అనుభవమైనటువంటి వాక్యం అనమాట. చాలామంది ఇప్పుడు రంగు దుస్తుల గురించి ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఇంకొంతమంది ఈ రంగు రాళ్ళు ధరిస్తే నవరత్నాలు, ఈ రంగు రాళ్ళు ధరిస్తే బాగుంటుంది అంటారు, ఈ రంగు రాళ్ళు ధరిస్తే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. అసలు ఈ నవరత్నాల గురించి ఏంటి, ఏ రంగు రాళ్ళు ధరించాలి, ఏవి ధరిస్తే లాభాలు ఉంటాయి, ఏవి ధరించకపోతే నష్టాలు ఉంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేటప్పటికల్లా అతను పుట్టిన టైంలో
కృత్తికా నక్షత్రం 27 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రంలో ఒక్కొక్కళ్ళు జన్మ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాడికి ఎప్పుడు కూడా పగడం అనేది అతనికి కలిసి వస్తుంది. ఎరుపు అనమాట, పగడం కలిసి వస్తుంది అనమాట. మళ్ళీ నీలం కలిసి వస్తుంది. ఎప్పుడైతే అతని జాతకంలో కొన్ని బాగోక వృద్ధిలోకి రాకుండా సమస్యలు బాధలు ఉన్నప్పుడు పండితులు కానీ మహనీయులను దర్శించినప్పుడు పగడం ధరించండి అంటాడు, లేదంటే నీలం ధరించండి అంటాడు. అంటే ఆ యొక్క పీరియడ్స్ని బట్టి అతని జాతకంలో వయసుని బట్టి ఒక కాల నిర్ణయితను నిర్ణయించి అది ఏ మహర్దశలో ఉన్నాడు. శుక్ర మహర్దశలో ఉంటేనేమో డైమండు లేకపోతే కనకపుష్యరాగం ఈ విధంగా నిర్ణయించి వాళ్ళకి ఆ జాతిరాళ్ళు వాళ్ళకి చెప్పి ధరించినప్పుడు వాటి యొక్క ఫలితాన్ని పొంది మంచి వృద్ధిలోకి వెళ్ళి అతనికి ఉన్నటువంటి బాధలు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోయి సక్సెస్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ ఉంగరం పెట్టినప్పుడు ఊరికి అట్లా చూసినప్పుడు మనోజపం, మానసిక జపం, నేను పగడం పెట్టుకున్నాను గురువుగారు చెప్పారు మంచి జరుగుతుంది అని పెడతాడు. అది ఎప్పుడు కూడా అది చూసినప్పుడల్లా అది రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మానసిక పూజ అంటాడు. పాజిటివ్ వైబ్రేషన్. ఎప్పుడైతే ఆ మానసిక పూజ చేస్తుంటాడో యద్భావం తద్భవతి, అది వాడికి అతనికి ఏమవుతుందంటే ప్లస్ పాయింట్ అవుతుంది, మంచి జరుగుతుంది. అట్లా 9 గ్రహాలకి 9 రాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు పుట్టిన సందర్భాలు వాళ్ళ వయసు సందర్భాలను బట్టి అవి ధరించడం వల్ల మంచే జరుగుతుందని, చెడు మాత్రం ఇప్పటివరకు చరిత్రలో లేదు. అది చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా వయసుని బట్టి ఆ మహర్దశని బట్టి అది నిర్ణయం చేసి పెట్టుకోవాలి. ఓకే. అంటే ఈ రంగు పెట్టుకుంటే అందరికీ కామన్గా అట్లా ఉండదు. సో ఎవరెవరి నక్షత్రాన్ని బట్టి ఎవరెవరి కామన్గా అందరూ ఏం చేస్తారంటే ముత్యం పెడతారు. ముత్యం పెడితే తెలుపు అనమాట. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ముత్యం పెడితే డౌన్ అయిపోతాడు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు వెలుగుతున్న వాడికి నీళ్లు పోస్తే చల్లారిపోతాడు. అందుకని శాస్త్రంలో ఎప్పుడైనా సరే శాస్త్ర విధానానికి అనుగుణంగా పెట్టుకోవటం వల్లే సత్ఫలితాన్ని పొందుతాడు. అది మంచిది. ఓకే. నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయా సరిగ్గా ప్రాపర్గా? ఇప్పుడు ఏమీ లేకుండా నీలం పెట్టుకున్నాడు అనుకోండి, కుబేరుడు కుచేలుడు అయిపోతాడు. నీల రంగు పెట్టి నీలం పెట్టుకుంటే ఇక ఇల్లు వాకిలి మొత్తం అమ్ముకోవటం. ఓకే. సత్ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితం ఉన్నది, చెడు ఫలితం ఉంటుంది. అది నీళ్ళ అందరూ పెట్టకూడదు. అనురాధ నక్షత్రం వాళ్ళే పెట్టుకోవాలి. అది కూడా శని మహర్దశ నడుస్తుంటేనే పెట్టుకోవాలి. ఆ మహర్దశ లేనప్పుడు, ఆ టైమింగ్స్ లేనప్పుడు అది పెట్టకూడదు. ఈ నవగ్రహాలు ఉన్నాయా లేవా, ఈ జాతిరాలు ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి నాస్తికులు ప్రశ్నిస్తే వాళ్ళకి నీలం ఉంగరం ఒక రాయి ఒకటి పొట్లం గట్టి జేబులు వేస్తే సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటారు, శని బట్టి తిరిగినట్టు. అప్పటికి ఆలోచిస్తారు ఏంటి ఇట్లా తిరుగుతానని చెప్పి జేబులో చూస్తే రాయడు. అప్పుడు తీసి దండం పెడతాడు. ఇంత మహిమ ఉన్నది, నీలానికి అంత పవర్ ఉంది. ఓకే. ఈ నవరత్నాల్లో అంటే ఏ రంగు అంటే కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు ఈ రంగు వేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఎరుపు పనికి వస్తుంది, ఎరుపు రంగు. ఎరుపు రంగు. ఇప్పుడు గురు మహర్దశ ఉన్న వాళ్ళకి కనకపుష్యరాగం పసుపు కలిసి వస్తుంది. బుధ మహర్దశ ఉన్న వాళ్ళకి ఆకుపచ్చ అనమాట. శని మహర్దశ ఉన్న వాళ్ళకి నీలం కలిసి వస్తుంది. అట్లా ఏ మహర్దశలో వాళ్ళు ఉన్నారో ఆ యొక్క జాతిలో వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇప్పుడు కనకపుష్యరాగం ఉన్నది, అది గురువు బలం అనమాట. అది ఎవరు పెట్టుకున్నా కూడా వాడికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, చక్కని మార్గంలోకి వెళ్తాడు. దానికి ఏ పట్టింపు లేదు, ఏ సమస్య ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. పెట్టుకోవచ్చు, కనకపుష్యరాగం అనేది పెట్టుకోవచ్చు, బాగుంటుంది, మంచిది. ఓకే. మీరు ఇప్పటివరకు జ్యోతిష్కంలో ఏం చెప్పారు? ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుందని చెప్పారు, వస్త్రధారణ గురించి జ్యోతిష్కం అంటే నవరత్నాలు చెప్పారు. సో ఇంకేమైనా ఉన్నాయి జ్యోతిష్కంలో? జ్యోతిష్కులు అంటే ఇప్పుడు అన్నీ బాగుంటాయి, సంపద ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, దేనికి లోటు ఉండదు. కానీ అతనికి ఏదో ఒక నష్టపరిహారం జరుగుతూ ఉంటుంది, ప్రశాంతత ఉండదు, అలజడిగా ఉంటాడు, అనారోగ్యం కూడా వస్తుంది కొంతమందికి. దానికి కారణం ఏంటంటే వాస్తుశాస్త్రం. ఓకే. వాస్తుశాస్త్రం. జాతకం కూడా బాగానే ఉంటుంది అతనికి, అన్ని వ్యాపారం బాగుంటుంది, జాతకం అంటే కానీ ఏదో రకంగా అతనికి లాస్ అవుతా అశాంతిగా ఉంటాడు. అప్పుడు ఏమిటంటే వాస్తుశాస్త్రంలో అతను ఉన్నటువంటి ఇంటి దగ్గర చుట్టూ ఖాళీ స్థలం ఉండి వెంటిలేటర్స్ ఉన్నా కూడా అతనికి మైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికి తెలియదు. అన్నీ చూస్తాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఆగ్నేయ భూమి చూస్తాడు. కానీ అక్కడ జరిగేది ఏమిటంటే భూమిలో నుంచి సాయిల్లో నుంచి
నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ప్రతి పౌర్ణానికి అమావాస్యకి. ఆ ప్రభావం వల్ల అతనికి చెడు జరుగుతూ ఉంటుంది అనమాట. అది తెలుసుకోవటం అనేది చాలా కష్టం. పూర్వీకులు చెప్పారు, ఈ జనరేషన్లో అది తెలియటం ఎవరికి తెలియదు. ఎంతసేపటికి వాస్తు చూస్తాడు, గుండ్రంగా ఖాళీ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, ఏమో అంటాడు. కానీ భూమిలో నుంచి వచ్చేటువంటి సాయిలు అతన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి అతనికి మైనస్ చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తుంది. దానికి ఏం చెప్పాడంటే శాస్త్రంలో, ఉత్తర ఈశాన్యంలో ఒక యంత్రం కనుక వేస్తే ఆ నెగిటివ్ నుండి వచ్చేటువంటి ఒక వాయువుని, గాలిని అది ఆపేసి భూమిలోకి పంపించేస్తుంది. ఓకే. ఈ యంత్రం వల్ల పాజిటివ్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వాస్తు దోషం, ఆ ఇంట్లో జాతక దోషాలన్నీ కూడా పరిసమాప్తి అయిపోతాయి. వాస్తు శాస్త్రం వేరు, జ్యోతిష్యం వేరు, దాని వేరు. సో ఇది చెప్పేవాళ్ళు ఇది చెప్పగలరా ఏమండి? అంటే అది ఒక్కొక్కళ్ళ అనుభవాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్కుడికి ఇది అంతుపట్టదు. వాస్తుశాస్త్రం అనేది వీడికి ఇది తెలియదు. ఈ రెండు తెలిసిన వాడే జ్ఞాని అన్నాడు. ఇప్పుడు దారిని పోయేవాడు కూడా ఇవాళ వాస్తుశాస్త్రం చెబుతాడు. లా అండ్ ఆర్డర్ కూడా దారి మీద వచ్చింది. ప్రపంచ చరిత్ర మొత్తంలో స్వామి వివేకానంద భారతీయుడు అనేటువంటి ఫస్ట్ వర్డింగ్ వచ్చింది. స్వామి వివేకానంద అమెరికాలో చికాగో నగరంలో ఉపన్యాసం చెప్పాడు. అప్పుడు భారతీయుడు అనేటువంటి పదం ఫస్ట్ ఫారినర్స్ మొత్తానికి తెలిసింది. రెండో విషయం ఏం తెలిసిందంటే, అక్కడ ఫారినర్స్లో ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక పిల్లోడిని కనాలని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ వివేకానంద ఏం చెప్తాడంటే, నన్నే ఒక పిల్లోడిగా నువ్వు చూసుకోమని చెప్తాడు. నన్నే ఒక చిన్న పిల్లోడిలాగా చూసుకోమని చెప్తాడు. సెకండ్ వచ్చేటప్పటికల్లా మన జనరేషన్లో ఎన్టీ రామారావు, తెలుగువాడైనటువంటి పదం ఎన్టీ రామారావు వల్ల వచ్చింది. యావత్ వరల్డ్ మొత్తం భారతదేశంలో, ఇండియా అన్ని దేశాలు కూడా తెలుగువాడైనటువంటి పదం ఒక ఎన్టీ రామారావు వల్ల వచ్చింది. అది పీఠాధిపతులు, సన్యాసులు, యోగులు అందరూ కూడా అది అప్రిషియేట్ చేశారు, ఒప్పుకున్నారు, అతన్ని కీర్తించారు. తెలుగు పదము, తెలుగువాడు అనేది మళ్ళా పునర్జన్మ వచ్చినట్టు చేశాడు. అది ఒకటి గొప్ప విషయం అని చెప్పారు. మళ్ళీ ఈ పీరియడ్లోనే పత్రిజీ అనేటువంటి ఒక ఎంప్లాయీ ఈ మనసు ధ్యాస మీద పెట్టి చేయాలి, యోగా చేయాలని చెప్పి 30 సంవత్సరాలు పోరాటం చేసి అతను కూడా ఏం చెప్పంటే, ఈ ధ్యానం అంటే ఇవన్నీ అమ్మో భయం అనేటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి అపోహ ఉండేది. ఏం లేదు, ప్రశాంతంగా కూర్చుని ముక్కులో నుంచి శ్వాస లోపలికి వెళ్ళటం రావటం దాన్ని గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస సోహం భావేన పూజితే అపజ గాయత్రి అన్నాడు. ఆ ధ్యానం చేసే విధానాన్ని తేలిక మార్గం చెప్పగానే పీఠాధిపతులు, యోగులు, ఋషులు అందరూ కూడా చక్కని తేలిక మార్గంలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పత్రిజీ. అట్లా అదొకటి. వీళ్ళ ముగ్గురు వలన కూడా మన యొక్క చరిత్రని ప్రపంచానికి తెలియజేశారు. ఓకే. అది ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవాలన్నా ఫస్ట్ పిలిచేది ఎవరన్నా అంటే వాస్తుని పిలుస్తారు. ఇప్పుడు ఊర్లలో చూస్తే చాలామంది అంటే వాస్తు శాస్త్రంలో ఇంకొక రహస్యం ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ వాస్తు శాస్త్రం కట్టింది జాబాలి మహర్షి అని విశ్వబ్రాహ్మణుడు కట్టాడు. విశ్వకవి కట్టాడు. విశ్వకవి అనేటువంటి ఆయన బంగారం తయారు చేయటం, వాస్తు శాస్త్రాన్ని గృహ నిర్మాణం చేసింది విశ్వబ్రాహ్మణుడు చేశాడు. తర్వాత జాబాలి మహర్షి అని ఒక ఆయన వచ్చాడు. ఆయన కొంత మార్పు చేశాడు. మళ్ళీ మూడో తరం వచ్చేటప్పటికల్లా పరశురాముడు వచ్చాడు. పరశురాముడు వచ్చిన తర్వాత అతను మార్పులు చేశాడు. గత 50-60 సంవత్సరాల క్రితం అంతా పరశురాముడు వాస్తు. అయితే తల్లి శాపం వల్ల ఆ వాస్తు సర్వనాశనం అయిపోయింది. పరశురాముడు వాస్తు ఎట్లా ఉంటుందంటే, దక్షిణం అంతా ఖాళీ స్థలం పెట్టి తూర్పు ఆగ్నేయంలో కిచెన్ పెట్టాడు, పొయ్యి. ఆ దక్షిణం వచ్చే గాలి, ఈ ఆగ్నేయంలో ఉన్న పొయ్యి యొక్క గాలి మొత్తం ఇంట్లో వ్యాపిస్తే అది యాంటీబయాటిక్గా వచ్చి సైంటిఫిక్ రీజన్లో ఆరోగ్యంగా ఉంటుంది ఆ పొగ వల్ల అని పెట్టాడు. అయితే అతనికి శాపం వల్ల ఆ వాస్తు అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ 50 ఏళ్ల క్రితం సినిమా యాక్టర్ సావిత్రి కానీ, జమీందారులు వీళ్ళంతా కూడా రాజ్యాలు తలకిందులై మొత్తం బేకార్ సెక్షన్ అయిపోయారు. ఎందుకయ్యారంటే, పరశురాముడు తల్లి శాపం పెడుతుంది పరశురాముడికి. తల్లి స్నానానికని నీళ్ళు తేవడానికి వెళ్తుంది. ఆ నీళ్ళ కుండ, ఆ రోజుల్లో కుండలు కూడా, ఆ కుండ తీసుకుని వస్తుంటే ఒక మహర్షి స్నానం చేస్తుంటే చాలా అందంగా ఉన్నాడని చెప్పి అనుకుంటుంది మనసులో. మానసిక వ్యభిచారం చేసింది. ఎప్పుడైతే మానసిక వ్యభిచారం చేసిందో కుండ పగిలిపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే పరశురాముడు చూస్తాడు భార్యని. నువ్వు ఎందుకు నీళ్లు తేలేదు ఏంటనే అడగడు. దివ్యదృష్టితో మొత్తం చూసి ఏం చెప్తాడంటే, కొడుకుని పిలుస్తాడు. నీ తండ్రి అమంగళం అయిపోయింది, నీ తల్లి
మానసిక వ్యభిచారం చేసిందని చెప్పకుండా తల్లిని నరికేసేయమని అడుగుతాడు. వెంటనే వాడు తల్లి తలకాయ నరికేస్తాడు. నరికేయంగానే అప్పుడు పరశురాముడు అడుగుతాడు, నీకేం కోరిక కావాలంటాడు. అంటే నా తల్లిని బతికించు అంటాడు. అప్పుడు మళ్ళీ ఆయన తపోశక్తితో తల్లిని బతికించగానే తల్లి చెప్తుంది, ఓరి దుర్మార్గుడా, 9 మాసాలు నేను మోసి పెంచి పెద్ద చేస్తే నీ తండ్రి చెప్పగానే కన్న తల్లి అని కూడా చూడకుండా నరికావు కాబట్టి రాబోయే తరంలో నీ వాస్తుశాస్త్రం నీ చరిత్ర సర్వనాశనం అయిపోతుందని శపించేస్తుంది. అందుకని పరశురాముడు వాస్తు మొత్తం సర్వనాశనం అయిపోయింది. జమీందారులంతా జీరో అయిపోయారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సో ఈ సావిత్రి గారు మొత్తం పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళంతా అప్పుడు పరశురాముడు వాస్తే ఆ జనరేషన్లో. ఎప్పుడైతే అందరు నాశనం అయిపోయారో మళ్ళీ వాస్తుశాస్త్రంలో గొప్ప మహనీయులు ఏం చేశారంటే ఇది తప్పు, దీన్ని సవరణ చేయాలని చెప్పి మళ్ళీ మానవులే దక్షిణంలో బరువు ఉండి ఉత్తరంలో ఆపోజిట్ అనమాట శాస్త్రం. ఉత్తరంలో ఖాళీ పెట్టి ఆగ్నేయలో పొయ్యి పెట్టి నైరుతిలో బరువు పెడితే అప్పుడు బ్యాలెన్స్గా ఉండి ఉత్తరం కుబేరుడు, ఉత్తర ఈశాన్య కుబేర, లక్ష్మీ చంద్రస్థానంలో ఫ్రీక్వెన్సీ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి తీర్మానం చేసి మళ్ళీ ఈ జనరేషన్ ఇట్లా పెట్టి ఇదేమైందంటే ఈ జనరేషన్లో ఇది సక్సెస్ అయింది, విజయవంతమైంది. మనిషి ఆయుష్కారకుడయ్యాడు, వ్యాపార వృద్ధి అయ్యాడు, సంతాన వృద్ధి అయ్యాడు. అన్ని కోణాల్లో కూడా మనిషి ఆనందయోగం, అమృత యోగంలో ఉన్నాడు. అందుకని ఇప్పుడు ప్రజెంటెన్స్ జరుగుతున్నది ఈ విధంగా జరుగుతూ ఉంది. సో వాస్తుశాస్త్రం బాగా ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఊర్లలో ఎవరిని పిలిచినా వాళ్ళు పిలిచి వాస్తు చెప్పేస్తారు, వీళ్ళు పిలిచి వాస్తు చెప్పేస్తారు. ఓకేనా అవన్నీ? వాళ్ళందరికీ వాస్తుశాస్త్రం తెలిసి ఉంటుంది. అది సంపూర్ణంగా తెలిసి ఉన్న వాళ్ళతో చెప్పించుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో చెబితే మనిషి మరణయోగం, చనిపోతాడు. వంశంలో వారసులు కానీ యజమాని కానీ. ఇప్పుడు వాస్తుశాస్త్రం ఉంది, 4 పక్కల ఇల్లు కట్టి 4 భాగాలు చేశాడు. నైరుతిలో వీధి పోటు వస్తే స్త్రీకి అనారోగ్యం వస్తుంది, వేరే రాంగ్ రూట్ కూడా వెళ్ళిపోతుంది. అదే మీకు ఆగ్నేయంలో వీధి పోటు వస్తే ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది, ధనం వేస్ట్ అయిపోతుంది. రోడ్డు సోలలు కూడా జాగ్రత్తగా చూసుకుని కట్టుకోవాలి వాస్తులు. అట్లా ఉంటుంది. మళ్ళీ ఇందులో ఇంకొక విధానం ఉంది. వాస్తు దోషంలో ఏ దోషం ఉన్నప్పటికీ దానికి రెమెడీ కనుక చేస్తే, చిన్న పరిష్కారం చేస్తే ఇంక వాస్తుతో పని లేదు. ఇప్పుడు హైదరాబాద్లో తిరుపతి రెడ్డి కవులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాస్తుశాస్త్రంలో ఈ తప్పు ఉంది కాబట్టి ఈ క్రాస్ అంతా తీసేయాలని చెప్తారు. అప్పుడు సిమెంటు, ఇటుకరాయి, ఇసుక, లేబరీ మొత్తం వేస్ట్ అవుతుంది. మా సిద్ధాంతంలో, అచల సిద్ధాంతంలో ఏమిటంటే సేమ్ యాజ్ ఫర్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి సూక్ష్మంలో మోక్షంగా దానికి పరిష్కారం కావాలి. ఒక బిల్డింగ్ కట్టాం, తప్పు వచ్చింది, దానికి పరిష్కారం చేయాలి కానీ అది పగలగొట్టకూడదు. దాన్ని మోక్షం, సూక్ష్మంలో మోక్షం. అప్పుడు దానికి ఏం చేస్తాం, నైరుతిలో బరువు పెడతాం. రాహు ఉంటాడు, పగలగొట్టాల్సిన అవసరం లేదు. పగలగొట్టి ఇప్పుడు తూర్పును ఉంచున్నాము, తూర్పుకి ఆగ్నేయం, కుడి చేతెప్పు, లెఫ్ట్ సైడ్ ఈశాన్యం, ఈశాన్యకి ఆపోజిట్ వాయువు, ఈ ఆగ్నేయానికి ఆపోజిట్ నైరుతి. ఎప్పుడైతే నైరుతిలో బెడ్రూమ్ ఉంటుందో అక్కడ కొంత మనం స్టోరేజ్ వెయిట్ ఎప్పుడైతే పెట్టామో రాహుబలం మనకు వచ్చి మనకు జరిగే చెడుని ఆపేస్తుంది. ఒక బిల్డింగ్ కట్టాం, ఒక తేడా వచ్చింది, నైరుతిలో పిల్లర్ వేసేస్తే ఆ తేడా ఆగిపోతుంది. వాస్తు పురుషుడికి మనసుకి రెండింటికి సంబంధం ఉన్నది. గొడుగు తీసుకెళ్ళాం, గొడుగు బాగా ఉంటే తడవం, గొడుగు చిల్లు నుండి తడిసిపోతాం మనం. అది అద్దె గొడుగు అయినా ఫ్రెండ్ గొడుగు అయినా ఎవరిదైనా నువ్వు ఉపయోగించినప్పుడు ఆ కర్మ నువ్వు అనుభవించాలి. ఆ స్థానంలో ఎవరైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అద్దెంటున్నాడైనా అనుభవించాలి, ఓనర్ అయినా అనుభవించాలి. ఎప్పుడైతే ఈ నైరుతిలో స్తంభన చేశామో ఉన్నవాడికి, అద్దెకిచ్చిన వాడికి, ఓనర్కి ఇద్దరికి కూడా మంచి శుభాలు జరుగుతూ ఉంటాయి. వాస్తు చాలా ప్రమాదం. ఎన్టీ రామారావు వాస్తుని పాటించాడు, రోసీ వాస్తు పాటించాడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించాడు. పూర్వకాలంలో స్విట్జర్లాండ్ బ్యాంకులో ఇండియన్ యొక్క మినిస్టర్ల ఖాతా కనుక క్లోజ్ చేస్తే భారతదేశ చరిత్రలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఇండస్ట్రీస్ అనేది సంపూర్ణంగా పెట్టుకోవచ్చు అన్నారు. ఇవాళ అసలు ఆ చరిత్రే లేకుండా అయిపోయింది. ఇంకొకటి అష్టావధానం అంటే ఏంటండి? ఇప్పుడు 8 మంది కానీ, 11 మంది కానీ, 12 మంది కానీ, 21 మంది కానీ పండితులు కూర్చుని ఉంటారు. ఆ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తారు. వాళ్ళు లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు వేస్తారు.
ఆ వేసినప్పుడు సీరియల్గా వరుసగా చెప్పుకుంటూ వచ్చేస్తారు. నేను ప్రథమ ఒకటో వాడిని, ద్వితీయం, పంచమం ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతాడు. అట్లా వరుసగా వీళ్ళందరూ ఒక్కొక్క ప్రశ్న అడిగేసి సైలెన్స్గా కూర్చుంటారు. ఈ వ్యక్తి, ఈ పండితుడు అనేటువంటి వాడు ఏంటంటే అందరి ప్రశ్నల్ని గ్రహిస్తాడు, వింటాడు. విన్న తర్వాత ఫస్ట్ ప్రశ్న ఆయన యజ్ఞం గురించి అడిగాడు, ఇంకొక ఆయన మంత్రపుష్పం గురించి అడిగాడు, ఇంకొక ఆయన దేవత విగ్రహారాధన గురించి అడిగాడు. ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి అడిగిన ఆయన పేరు చెప్పి ఆయన అడిగిన ప్రశ్నని మళ్ళీ గుర్తు చేసి దానికి సమాధానం చెప్తాడు. ఈ చెప్తున్న టైంలో మంచి టెన్షన్ టార్చర్ టైంలో టక్మన్ ఒక గంట కొడతాడు. కేతిగాడు అంటారు వాడి పేరు. కేతిగాడు అంటే వాడు మింగేసేవాడు అన్నమాట. ఒక గంట కొడతాడు. ఈ 21 మంది కానీ 11 మంది కానీ 8 మంది కానీ ఈ మొత్తం వీళ్ళకి జవాబు సమాధానం చెప్తున్నప్పుడు ఎన్ని గంటలు కొట్టింది అన్నది చెప్పాలి. ఇటు సమాధానం చెప్తూ ఉండాలి, ఆన్సర్ చెప్తూ ఉండాలి, ఎన్ని గంటలు కొట్టింది టక్మన్ మంచి మూమెంట్లో చెప్పే టైంలో ధన్మని ఒక గంట కొట్టేస్తాడు. ఈ 11 మంది 8 మంది చెప్పిన సమాధానం చెప్పినప్పుడు అయిపోయేటప్పటికల్లా 8వ వ్యక్తి సమాధానం అయిపోయేటప్పటికల్లా మొత్తం ఎన్ని గంటలు కొట్టింది చెబితేనే అది గెలిచినట్టు, విజయవంతం అయినట్టు, లేకపోతే లేనట్టు. అంటే అక్కడ మనసు అనేది 4 విధాల ఆర్డర్లో పెట్టుకుని చెప్తాడనమాట. అది గెలవటం. మనసును గెలిస్తే మాండల్య మహాముని మనోజయంతి అన్నాడు. ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయువు, ఆగ్నేయ, భూమి, ఆకాశం అష్టదిగ్బంధం చెప్పినటువంటి పండిత పరిషత్తు మహనీయులు దశ బాగుంటే దిశతో పని లేదురా అన్నాడు. అంటే అప్పుడు ఇదంతా ఏమొచ్చింది? ఛాదస్థ కింద వచ్చింది. అప్పుడు మాండల్య మహాముని మనోజయంతి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన ఏం చెప్పాడంటే, మీ పద్ధతి మీరు చెప్పారు, అసలు విషయం నేను రహస్యం చెప్తున్నానని చెప్పి ఏం చెప్పాడంటే, దశ బాగుంటే దిశతో పని లేదని మీరన్నారు ఇంత శాస్త్రం చెప్పి, ఇప్పుడు నేను ఒక కార్యానికి వెళ్తున్నాను, ఒక వ్యాపారానికి, ఉద్యోగానికి వెళ్తున్నాను. అది సక్సెస్ అయింది, విజయవంతమైంది, నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నా. మాండల్య మహాముని మనోజయంతు అంటే ఈ మనసును నువ్వు జయించాలి ఫస్ట్. నా పేరు తలుచుకోండి, మాండల్య మహాముని మనోజయంతు. నేను సక్సెస్ అయ్యాను, విజయవంతం అనండి, ఆ పని మీకు అయిపోతుంది. అక్కడ ఏ శాస్త్రం లేదు, మానసిక శాస్త్రమే ఉన్నది. యద్భావం తద్భవతి అన్నాడు. ఏదైనా మనం పాజిటివ్ని అది అనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు దాన్ని ప్రతిరూపం మనం చూడాలి. ఆత్మ సాక్షాత్కారం అంటాడు. అది చూసినప్పుడు అది జరుగుతుంది. ఆయన చెప్పింది కూడా అది. మాండల్య మహాముని మనోజయంతు తను తలుచుకుని తన మనసులో ఉన్నటువంటి కోరికని జయాన్ని పొందాలి అని అన్నాడు. అవి జరిగినాయి, వాస్తవికంగా జరిగినాయి. ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కోవాలంటాం, డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ అతను ఏం చేస్తాడు? కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు అతని మనసులో ఫీడ్ అయిపోతుంది. అది ఆ ఫీడ్ అయింది దాని దగ్గరికి తీసుకెళ్ళి అమలు జరిగి తెచ్చుకుంటాడు. అది ఎందుకు ఫీడ్ అయిందంటే అతని మనసు పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పటికల్లా అది డబ్బు ఉన్నా లేకపోయినా ఈఎంఐ కట్టుకున్నా కూడా దాన్ని స్వాధీనపరుస్తాడు. అట్లాగే ప్రతి విషయం కూడా ప్రతి సబ్జెక్ట్ని మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా నిర్మలంగా ఏదైతే కోరాడో కుచేలుడు కుబేరుడు అవుతాడు, కుబేరుడు కుచేలుడు అవుతాడు. కుచేలుడు అంటే దరిద్రుడు, కుబేరుడు అంటే దశవంతుడు. దశగల ఉన్నవాడు నీచ ఆలోచన చేస్తే కింద పడిపోతాడు, కింద ఉన్నవాడు ఆ దశ కలిగినటువంటి ఆలోచన చేస్తే వాడు దశవంతుడు అవుతాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే మనసు. నీ మనసులో ఉన్నటువంటి భ్రాంతి నిన్ను తీసుకొస్తుంది. నువ్వు ఏదైతే నీ మనసులో నీ యొక్క ఆలోచన భ్రాంతిని నిష్కల్మషంగా పవిత్రంగా ఒక శుభయోగంగా నువ్వు తలిచినప్పుడు అది నీకు జరిగిపోతుంది. అక్కడికి ఏ శాస్త్రం లేదు, మానసిక శాస్త్రమే, సైక్రాటిక్స్ అంటాడు. ఓ పిచ్చివాడిని తీసుకెళ్తే వాడికి ఏం చెప్తాడంటే నువ్వు మారు అని చెప్పడు, వాడికి ఏదో ఒక వర్క్ ఇస్తాడు, ఆ వర్క్లో పిచ్చిపోతుంది వాడికి. ఇది దాన్ని కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటాడు. మెడికల్గా ఇప్పుడు శారీరకంగా అతనికి రెసిస్టెన్స్ లేదు, దానికి కావాల్సిన మెడిసిన్ ట్రీట్మెంట్ ఇస్తాడు, మానసికంగా డైవర్ట్ చేస్తాడు. అన్నిటికన్నా విచిత్రమైన గొప్ప విశేషం పూర్వకాలంలో నాడీ జ్యోతిష్కం ఉండేది. ఈ నాడిని బట్టి వైద్యం చేసేవాడు. ఆకుపసర్లు అన్ని మూలికా వైద్యంతో నాడితో ఆ పల్స్ స్లో ఉందా, ఫాస్ట్ ఉందా, మిడిల్ ఉందా, స్లో ఉందా, ఆ నాడితోనే చేసేవాడు. దీనికన్నా పూర్వకాలం ఒక విద్య ఉంది. మనిషి వచ్చి అక్కడ కూర్చోగానే అవయవంలో ఏ లోపం ఉన్నదని కూడా చెప్పేవాడు. అది దృశ్యం, కంటితో చూసి మనిషిని నీకు బాడీలో ఏ ఎఫెక్ట్ ఉంది, నీకు నడువు నొప్పి ఉంది, తోటకూర మండలం 41 రోజు తిను,
నీకు రెసిస్టెన్స్ లేదు, బీట్రూట్ తిను, నీకు న్యూరాలజీలో వీక్నెస్ ఉంది, క్యారెట్ తిను, అట్లా ప్రతి ఒక్కటి కూడా శాకాహారము మనిషిని చూసి చెప్పిన మహనీయులు ఉన్నారు. ఇప్పటికీ కూడా కొద్దిమంది ఉన్నారు, వేళ్ల మీద ఉన్నారన్నమాట. అలా చేసుకుంటే మనసు ప్రధానం. ఆ మనసుని ఎప్పుడైతే మనం స్వాధీనం చేసుకుంటే ప్రపంచాన్ని మనం జయించినట్టు. ఓకే. వాడు అలెగ్జాండర్ మన మీద దేశానికి అన్ని యాత్రలు వచ్చిన తర్వాత, అన్నిసార్లు దండయాత్రకు వచ్చిన తర్వాత వాడు బాబిలోనియాలో చనిపోతాడు అనారోగ్యంతో. అలెగ్జాండరు పురుషోత్తముడితో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఏం చెప్తాడంటే పురుషోత్తముడిని దొంగచాటుగా దెబ్బతీసి బందీ చేస్తాడు. బందీ చేసినప్పుడు పురుషోత్తముడిని ఆయన ఏం అడుగుతాడంటే అలెగ్జాండరు, నేను ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి, నీకు ఏ శిక్ష ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పురుషోత్తముడు ఏం చెబుతాడంటే ఐఎమ్ ఏ కింగ్, నేను రాజుని, ఈ దేశాన్ని పరిపాలించే రాజుని, నన్ను రాజు, నువ్వు ఒక రాజుగా, నువ్వు రాజుగా అయితే నన్ను సాటి రాజుగా నువ్వు గుర్తించి నన్ను గౌరవించు రాజుగా, అది రాజు యొక్క లక్షణం అని చెబుతాడు. అప్పుడు అలెగ్జాండర్ పాద నమస్కారం చేస్తాడు పురుషోత్తముడు. చేసి నీ యొక్క ఏమని చెప్తాడంటే నీ యొక్క ధైర్య సాహసాలు, నీ పరాక్రమాలు, నీ యొక్క రాజనీతి, ఇంత బందీ అయిపోయినా కూడా నీ మనసు, నీ సాక్షి, నీలో ఒక రాజత్వాన్ని ఉట్టిపడతా నన్ను నువ్వు ఒక సవాల్ చేసావు. ఒక రాజు అయితే రాజుగా కొలిక్స్ సాటి రాజుగా నువ్వు గౌరవించండి అని చెప్పి అడిగిన దానికి, నీ మనసు చెప్పిన దానికి నేను లొంగిపోతాను అని చెప్పి వాడు పాద నమస్కారం చేస్తాడు. అక్కడ పురుషోత్తమంలో జరిగిన ఏంటంటే మనసు చెలించలా, బందీ అయినప్పటికీ కూడా తను ఒక రాజు, ఒక శక్తివంతుడు, ఒక రాజ్యాన్ని ప్రపంచ రాజు, కాలసర్పమే కాటేసినా కూడా, కాలం కలిసి రాపోయినా కూడా అతని యొక్క కళ నిజమైనటువంటి కళగా చెప్పాడు. అప్పుడు అతనికి లొంగి అతను పాద నమస్కారం చేస్తాడు. అది చరిత్రలు. కిరో అనేటువంటి వాడు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఇంగ్లాండ్లో కిరో జ్యోతిష్కం చెప్పాడు. అతను నిరుపేద కుటుంబం. అతను ఆ రోజుల్లో జ్యోతిష్కం చెప్తే 3,000 రూపాయలు తీసుకునేవాడు అప్పుడున్న కరెన్సీలు. ఒక జత సూట్ కొనుక్కునేవాడు, అతనికి సూట్ అలవాటు. ఒక జత సూట్ వేసుకునేవాడు, ఒక జత దాన ధర్మం చేసేవాడు. ఒక 1,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చేవాడు. ఈ సూటు మార్చిపోయేటప్పుడు మళ్ళీ ఇంకోళ్ళకి జ్యోతిష్కం చెప్పేవాడు. మళ్ళీ 3 అతని జీవితం అంతా అట్లా చెప్పుకుంటూ వచ్చేస్తే అప్పుడు కిరోని ఆగర్భ శ్రీమంతులు ఇంగ్లాండ్లో ఒక క్లబ్లో కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ చేసుకుంటారు. అందులో ఒక మేధావి ఏం చెప్తాడంటే, మనం ఇవాళ మెరాకి అంటే అద్భుతం, ఇవాళ మెరాకి చేయాలి, కిరోని పిలిపిద్దామంటారు. అతనికి 3,000 కట్టి పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఏం చెప్తాడంటే, నువ్వు జ్యోతిష్కం చెప్పాలి అంటారు. వాడు చెప్తాను అంటాడు. ఒక తెర ఏర్పాటు చేసేస్తారు. ఒక టేబుల్ వేసి టేబుల్ మీద ఆ దేశం యొక్క ఒక అధిపతిని కూర్చోబెట్టి జ్యోతిష్కం చెప్పమని చెప్పి అడిగి తెరేసి ఆ తెర బయట 2 చేతులు ఇట్లా పెడతారు టేబుల్ మీద. తెర కట్టేసి మనిషి కనపడ్డు. వాడు రాగానే శాల్యూట్ చేస్తాడు. ఇదేంటి శాల్యూట్ చేస్తూ ఉంటాడు, ఈ దేశాన్ని పరిపాలించే రాజు చేతులు అని చెప్తాడు. ఆ రాజరికం ఉన్నటువంటి వాళ్ళు 7 అడుగులు ఉంటారు, చేతులు కాళ్ళు అన్నీ పొడుగు ఉంటాయి, ఆజానుబాహులు అంటారు. వాడి వేళ్ళు మనిషి చేతులు చూడంగానే వాడికి అర్థమైపోయింది ఈ దేశాన్ని పరిపాలించే రాజు వచ్చాడని చెప్పి శాల్యూట్ చేస్తాడు. అటువంటి మహనీయుడు కిరో అనేటువంటి వాడు యావత్ ప్రపంచ చరిత్రలో జ్యోతిష్కం మాట్లాడగానే కిరో మాటే వస్తుంది అన్నమాట. ఓకే. కిరో అనే ఒక మాట, జ్యోతిష్కం అంటే కిరో. ఏ దేశస్తుడు అతను? ఇంగ్లాండ్లో చెప్పాడనమాట. అయితే ఆయన జీవితం అంతా 3,000తో వెళ్ళిపోయి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చరిత్ర అంతా పుస్తకాలతో రచనలంతా పుస్తకాలు తయారు చేసి అమ్మినోళ్ళు మిలీనీర్స్ అయిపోయారు, లక్షల కోట్లు సంపాదించారు. ఆయన చరిత్ర అంతా పుస్తకాలు గ్రంథాలు లిఖించి ముద్రణ చేసి పంచిన తర్వాత వాళ్ళు మిలీనీర్స్ అయిపోయారు. ఈయనేమో అతని జీవనానికి సరిపోనే జరిగింది అతని జీవితం అంతా. అతను సెకండ్ వరల్డ్ వారు, థర్డ్ వార్, అది కూడా చెప్పాడు ఆయన అప్పట్లో. పలానా వార్ వస్తుంది, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి. గొప్ప వ్యక్తి కిరో అనేవాడు. మేము జ్యోతిష్కం చెప్పేవాళ్ళం, ఫస్ట్ మాకు ఆది గురువు ఆయనే. కిరోని నమస్కారం చేసే మేము చెప్తాం. ఆయన పంచభూతాల్లో ఎక్కడున్నా కూడా అక్కడ బ్లెస్సింగ్స్ వస్తాయి మాకు. కిరో అనేవాడు. నేను ఒక చోట ఒక ఉపన్యాసం చెప్తుంటే, నేను డయాస్ ఎక్కితే 10,000 మంది ఉంటేనే నేను డయాస్ ఎక్కుతాను. పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంకెక్కడ ఎవడు మాట వినదన్నమాట, వినపడదు. నిశ్శబ్దత వస్తుంది. నేను కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, పండితులు చెప్పారు, కిరో మళ్ళీ జన్మించి నీలో చెప్తున్నాడా అన్నారు. అప్పటిదాకా నాకు తెలియదు. అప్పుడు నేను ఇంగ్లాండ్కి సంబంధించిన మొత్తం లిటరేచర్ తెప్పించి ఆయన హిస్టరీ అంతా నేను చదివాను, కిరో చదివాను.
తర్వాత భారతదేశ చరిత్రలో ప్రపంచం మొత్తంలో మేధావుల్లో ఇంగ్లాండ్లో హార్డ్లీ, భారతదేశ చరిత్రలో రామానుజాచార్య, వీళ్ళిద్దరూ గణిత శాస్త్రంలో అద్వితీయమైనటువంటి ప్రపంచ మేధావులు అనమాట. వీళ్ళిద్దరికీ ఒక సందర్భంలో సంభాషణ జరిగి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత హార్డ్లీ ఇంగ్లాండ్ రమ్మని ఇతన్ని రామానుజాచార్యని అడుగుతాడు. ఇతను నిరుపేద కుటుంబం వాడు, అయితే గణిత శాస్త్రంలో దిట్ట, అంటే గొప్పవాడు. అప్పుడు అమ్మవారిని అడిగి మొత్తానికి అతను ఇంగ్లాండ్ వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు ఏదో సంభాషణ చేసి ఒక లిటరేచర్ తయారు చేస్తారు. చేసినప్పుడు ఇతనికి రామానుజాచారికి హెల్త్ బాగోదు, సిక్ అవుతాడు. ఆ ఆసుపత్రిలో చేర్పిస్తారు. చేర్పించినప్పుడు ఈ హార్డ్లీ రోజు కారు వేసుకుని చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ వెనక తిరిగినప్పుడు వీళ్ళు గణిత శాస్త్రజ్ఞులుగా ఆ నెంబర్ చూస్తూ ఉంటాడు. ఇవాళ పలానా నెంబర్ వచ్చింది, నీకు ఈరోజు ఇది తగ్గుతుంది, నీకు ఈ ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుందని చెప్పేవాడు. ఒకరోజు ఏమవుతుందంటే జీరో వస్తుంది. అప్పుడు చెబుతాడు, నువ్వు ఇమ్మీడియట్గా ఇండియా వెళ్ళిపో, నీకు జీరో వచ్చింది, ఇక నువ్వు బతకవు, అమావాస్య ముందు నువ్వు వెళ్ళిపోతావు, బతకని చెబుతాడు. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. అప్పుడు వాడు ఇండియా వచ్చేసిన తర్వాత కొద్ది రోజులకి అంత చనిపోతాడు. అంతే గణితంలో వాళ్ళు అంత మేధావులు. ఆ గణిత శాస్త్రంలో శాపం ఏంటంటే స్వామి వివేకానంద్ కానీ మహనీయులందరూ కూడా అంత తక్కువ పీరియడ్లో చనిపోయారు అందరూ. ఇతను కూడా తక్కువ పీరియడే, 40 సంవత్సరాల్లోపే. వాళ్ళు ఇప్పటికీ ఆ చంద్రార్థం సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం రామానుజాచార్యని హార్డ్లీని గణిత శాస్త్రం వాళ్ళని ఇప్పటికీ నామస్మరణే. వాళ్ళు చరిత్రలో అంత మేధావులు, పుట్టుకతోనే బై బర్త్ మేధావులు అనమాట. ఇంకొకటి ఈ శాస్త్రం దీంట్లోనే జ్యోతిష్కంలోనే దృశ్యం, శ్రవణం, లిఖితం అని వింటుంటాం మనం. ఏంటండి ఇది ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఒక జ్ఞాని పుట్టుకతోనే జ్ఞాని కలిగిన వాడు కులంతో పని లేదు. ఇక్కడ ఎక్కడా కుల వ్యవస్థ అనేది లేదు. ఇవన్నీ వేరే వాళ్ళు పెట్టినటువంటి ఆ కులంతో పని లేదు. జ్ఞానంతో పుట్టినవాడు మనిషిని చూడంగానే మనిషి యొక్క చెవులు, కళ్ళు, హెయిర్ స్టైల్, బాడీ లెంగ్త్ ఇవన్నీ చూసి 1 మినిట్లో అతని యొక్క చరిత్రని చెప్పేసేస్తాడు అన్నమాట. అది చెప్పడానికి అదే చరిత్ర ఉంది, చూసే చూడటమే. ఇంకా వేరే ఈ లిటరేచరు, చక్రం వేయటము, పొంతుపోకడ, జన్మస్థానము, గణిత శాస్త్రము, వీటితో ఇవన్నీ కొట్టేసి 1 మినిట్లో అట్లా చెప్పేయటం అనమాట చూడంగానే. అది దృశ్యంతో చూసింది చెప్పగలుగుతాం, అదొకటి. రెండోది శ్రవణం, హలో అంటాడు ఫోన్లో. హలో అంటే అది కఠినంగా అన్నాడా, నిర్మలత్వంతో అన్నాడా, రౌద్రంతో అన్నాడా, ఎక్కువ వాయిస్తో అన్నాడా, ఆ యొక్క రకాలన్నీ కూడా చెవిలో వినికిడి జరిగినప్పుడు ఆయన మైండ్ సెట్ని 1 మినిట్లో మొత్తం చెప్పేసేస్తాం. 1 మినిట్ విని చెప్పే. హలో అన్నాడు, ఇప్పుడు హలో అది ఒక పద్ధతి, హలో ఒక పద్ధతి, హాయ్ హలో అదో ఈ శ్రవణంలో విన్నప్పుడే మన బ్రెయిన్ ఎమ్మటే క్యాచ్ చేస్తుంది. వీడు దుర్మార్గుడు, వీడు మంచివాడు, వీడి దేవుడు, వీడి పూజారి, వీడి పీఠాధిపతి, ఇతను బెగ్గరు, ఇతను సామాన్యుడు, వెంటనే మైండ్ చెప్పేస్తుంటుంది, అందుకుంటుంది. ఆ స్వరంలోనే క్యాచ్ అవుతుంది. అది ప్రపంచ చరిత్రలో చాలా వేళ్ల మీద ఉంటారు. మాకు భగవంతుడు ఇచ్చిన వరం కూడా, నేను చెప్పడానికి కారణం కూడా నాకు బై బర్త్ అనమాట, పుట్టుకతో వచ్చింది. నేను చెప్పగలుగుతున్నాను. మీరు చూసి చెప్పేస్తారా? చెప్పేస్తారా? ఫోటో చూసినా చెప్పేస్తా. నన్ను పండితులు వీళ్ళు ప్రశ్నించారు. మేము పండితులం, మేము విద్యని అవకాశం చేసిన వాళ్ళం, మాకు కఠోరమైనట్టు నియమ నియమాలు పాటించిన వాళ్ళం, మీరు మాకు చెప్పడం ఏమిటి అని ప్రశ్నించారు. చెప్పింది అవునా కాదా, తప్ప ఒప్ప చెప్పమని అడిగితే వాళ్ళు అప్పుడు ఏం చెప్పండి, మా వైపు మాకు కనపడదు, నువ్వు బాగా చెప్పావు, ఈ విద్య ఒక ఫార్ములా చెప్పమని అడిగారు. అది చెప్పేది కాదు అని చెప్పేసాం. జరిగింది. పండితులు కూడా అడిగారు. వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది. ఎంత పండితుడైనా శాస్త్రంలో ఏం చెప్పాడంటే భిక్షాటన చేయమన్నాడు. భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి. ఎప్పుడైతే వాడు భిక్షాటన చేశాడో మదమాత్సర్యాలు, అహంకారాలు, తమో గుణం, అన్ని గుణాలు కూడా నిశ్చల స్థితి, ప్రశాంతత వస్తుంది అన్నమాట. అహం ఉండదు. దేహి అన్నప్పుడు అహం ఉండదు మనిషిలో. హ్యుమానిటీ గ్రౌండ్, మానవత్వం అనేది వస్తుంది అనమాట. అందుకని ప్రతి పండితుడు, ఈ ప్రపంచంలో ఏ పండితుడైనా సరే 5 ఏళ్ళు భిక్షాటన చేయమని వాళ్ళ శాస్త్రంలో మహనీయులు గురువాకులు ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఈ జనరేషన్లో తగ్గింది. పూర్వీకులు 5 ఏళ్ళు భిక్షాటన చేసి వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా జరిగింది. పండితులు అసలు ఆ భిక్షాటన చేయకపోతే అతనిలో అహంకారం పూర్తిగా ఉన్నది అని అర్థం అన్నమాట.
ఎప్పుడైతే భిక్షాటన చేశారో అహంకారం తప్పిపోయింది. అహంకారం ఎప్పుడైపోయిందో మానవత్వం వస్తుంది. మానవత్వం ఎప్పుడు వచ్చిందో చక్కని ప్రేమతత్వం వస్తుంది. ప్రేమతత్వం ఎప్పుడు వచ్చిందో అమృత వాక్యాన్ని చెబుతాడు. లిఖితం అంటే ఏంటండి? దృశ్యం చెప్పారు, శ్రవణం చెప్పారు. లిఖితం అంటే? లిఖితం అంటే వ్రాత సంతకము, రైటింగు, హ్యాండ్ రీడింగు వస్తుంది. మహాత్మా గాంధీ సంతకం పిచ్చి గీతలలో ఉంటుంది. ఆయన ప్రపంచం మొత్తాన్ని జయించి ఇప్పటికీ కూడా సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం అతను పూజనీయుడు అయ్యాడు. మనం వాడే ధనం మీద కూడా ఆ మహనీయుడి యొక్క ముద్ర పడిపోయింది. ఆయన సంతకం ఎట్లా ఉన్నది? పిచ్చి గీతలాగా ఉంటుంది. పిచ్చి గీతలకి ఆయన జీవిత చరిత్రకి అసలు సంబంధం లేదు. ఉన్నతమైనటువంటి వ్యక్తులు కోట్లు సంపాదించిన టాటా, బిర్లా, రంగా వీళ్ళంతా కూడా సంతకాలు ఇలా పైకి ఉంటుంది. లాస్ట్ గీత పైకంటే ఉచ్చస్థితి, కిందకు వచ్చేది నీచ స్థితి. ఎప్పుడైతే ఇట్లా రైట్, మనం ఒకటి ప్రశ్న రాసాం సమానం, రైట్ అని కొడతాడు ఉపాధ్యాయుడు. ఆ రైట్ ఎలా కొడతాడు? ఇట్లా కిందకు కొట్టాడుగా, ఇలా అని ఇట్లా అంటాడు. అట్లాగే ఉన్నత స్థితిలో ఉన్నతమైనటువంటి మేధావులు, ధనిక వర్గులు, సంపన్నులు కూడా రైట్, వాడికి ఎప్పుడు కూడా రైట్ అది ఆ యొక్క ఓవెల్. ఇప్పుడు పిట్మన్ షార్ట్ హ్యాండ్ ఉంది. ఈ పిట్మన్ షార్ట్ హ్యాండ్లో ఓవెల్స్ ఇస్తాడు, పైకి కిందకి పక్కకి డాట్స్ ఇస్తాడు. ఎప్పుడైతే ఈ డాట్ ఇలా పైకి వెళ్ళిందో అది సక్సెస్ఫుల్ అనమాట. ఈ సంతకం ఇట్లా పైన పెట్టినప్పుడు మాకు అర్థమైపోద్ది ఇది సక్సెస్ఫుల్, ఉన్నతమైన వాడు. దాన్ని కరో కిందకి తిప్పాడు, వీడు దరిద్రుడు. కొద్దిగా పక్కకి వెళ్ళాడు, వీడికి స్వయంకృత అపరాధము. అసలు పూర్తిగా ఇంకో రకంగా రాస్తాడు, వాడు జీరో. అది చెప్పగలుగుతాం మేము. అది మాకు ఒకళ్ళు నేర్పిన విద్య కాదు, ఒకళ్ళు ఇచ్చింది కాదు. భగవంతుడు మనకిచ్చిన మేధస్సులో అదొక పాయింట్. చెప్పేసేస్తాం. ఫోటో చూసినా కూడా చెప్పేసేస్తాం. సో జ్యోతిషంలో చూస్తే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, రాతను బట్టి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, శ్రవణం పెట్టి ఉన్నారు. 3 రకాలు ఉన్నారు: దృశ్యం, శ్రవణం, లిఖితం. ఈ 3 నేను చెప్తాను. 3 నేను చెప్తాను. ఇది మాకు భగవంతుడని మనం అనుకుంటాము. ఏదో ఒక శక్తి ఆపారమైంది, ఒక శక్తి ఆవరించింది, దాన్ని భగవంతుడు అన్నాం అంతే. అది సైన్స్ విధానాలు. అది అంటే చాలా అంటే ఈ 2025లో అనుకోండి, మామూలుగా ఓవరాల్గా కాకుండా 2025లో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు మెయిన్గా చూసేటప్పటికల్లా ఎవరికి బాగుంటుంది? అదే వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదు. అన్ని విషయంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు. అయితే అతనికి వృషభ రాశి అయినప్పటికీ కూడా అతనిలో ఆలోచన విధానం మార్పు చెంది ఉన్నత స్థితికి వెళ్ళాలని అతని సంకల్పం చేసుకున్నప్పుడు తొందరగా అతనికి ప్రకృతి కానీ సమాజం కానీ అనుకూలంగా వృద్ధిలోకి వస్తాడు. అది నెంబర్ 1 వృషభ రాశి. సో 2025లో 27 నక్షత్రాలు, ఆ నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్ అయ్యారంటే కొంతమంది ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. లీస్ట్ వాడు కూడా అతనిలో ఆలోచన చైతన్యం మార్పు జరిగి ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. ఇది అక్షర సత్యం, గన్ షాట్ జరిగి తీరుతుంది. సో 2025లో వృషభ రాశి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకొకటి జ్యోతిష్కంలో చాలామంది చెప్తుంటారు, పేరును బట్టి చెప్తుంటారు. సపోజ్ ఒక నేమ్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అని ఎత్తుకోండి. శ్రీనివాస్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. పేరును బట్టి చెప్పే పని అయితే శ్రీనివాసులు అందరూ బాగుండాలి, లేకపోతే అందరూ బాగుండకూడదు. సో ఎట్లా సార్ ఇది? లైక్ పేరును బట్టి ఎట్లా చెప్పగలరు? ఇప్పుడు నారాయణ, శ్రీనివాసు, గోపి అనేది ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. ఈ జ్ఞాని కలిగిన వాడు ఆ యొక్క అడిగిన టైంని బట్టి, అతనికున్న జ్ఞానాన్ని బట్టి, అతనికున్న సుకృతాన్ని బట్టి ఆ వాక్యం అనేది వచ్చేస్తుంది. పాజిటివ్ ఉన్న వాళ్ళకి, పేరున్న వాళ్ళకి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ వాక్యం వస్తుంది. అది ఒక అద్భుతం అని చెప్పాలి. అది దాని యొక్క రహస్యం ఏంటంటే అద్భుతం. శ్రీనివాసు 0 ఉన్నాడు, 1000 ఉన్నాడు, 100 ఉన్నాడు, టాప్ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ యొక్క స్థితుల్ని ఈ అడిగినప్పుడు ఇక్కడ మైండ్ సెట్ అది అర్థం చేసుకుని చెప్పేస్తూ ఉంటుంది. అది దానిలో ఉన్నటువంటి సీక్రెట్ ఫార్ములా. అంటే కానీ అందరి పేర్లు అందరికీ శ్రీనివాస్ ఒకేసారి పుట్టలేదుగా, గోపి ఒకేసారి పుట్టలేదుగా, రవి ఒకేసారి పుట్టలేదుగా. అందరూ కూడా కాలంలో ఒకేసారి జన్మించిన వాళ్ళు ఉండరు. ఆ యొక్క అడిగిన టైంని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ యొక్క గ్రహస్థితిని బట్టి, హోరాన్ని బట్టి
ఆ సమాధానం అనేది ఇవ్వటం అనేది ఆ చెప్పే వ్యక్తి మహోన్నతమైనటువంటి మేధావి అనాలి. మేధావి అనేటువంటి పదం దేనికి వస్తుందంటే ఈ సృష్టికి మించినటువంటి చెప్పిన వాక్యాన్ని మేధావి అంటారు. అంతేగాని పిచ్చి పిచ్చి వాళ్ళని మేధావి అని అన్నారు. అదే చాలా మంది చెప్తుంటారు ఈ పేరున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారు, అది జరగదు. అందులో దానికి యోగ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అనుభవిస్తుంటారు అట్లా.